కర్మయోగంలో, ఉపాసనా యోగంలో పండిపోయిన వ్యక్తికి జ్ఞానయోగం తేలిగ్గా వంటపడుతుంది. అంటే కర్మ ఉపాసనలు చేయకుండా జ్ఞానయోగానికి డైరెక్ట్గా దొడ్డిదారిన వచ్చిన వ్యక్తికి జ్ఞానయోగం అర్థం కావటానికి కొన్ని జన్మలు పట్టవచ్చు. అనాత్మ పండిపోతే వెంటనే అనాత్మ నుండి విడిపోయి ఆత్మస్థితిలోకి ఒక క్షణంలో దూకుతాడు సాధకుడు. పచ్చి మామిడికాయ చెట్టును అంటిపెట్టుకుని ఉంటుంది. అదే పచ్చి మామిడికాయ కనుక పండితే వెంటనే మామిడి చెట్టు నుండి రాలిపోతుంది. అనాత్మ ఒక మామిడికాయ లాంటిది. కర్మయోగ, ఉపాసన యోగ మామిడి కాయను మామిడి పండుగా మారటానికి కారణం అవుతాయి. అనాత్మ రాలిపోతుంది, ఆత్మసిద్ధి కలుగుతుంది. నేను అంటే ఏమిటి అర్థం? స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరిక్త అవస్థాత్రయ సాక్షి. అనాత్మ పండకపోతే నేను అంటే చెదిరిన మనస్సే ఉంటుంది. కాబట్టి మనస్సు శుద్ధి కావాలి, పండాలి. ఎందుకు? నేను మనస్సు కాదు అని వదిలేయటానికి. అనాత్మ పండటం ఎందుకు? నేను అనాత్మను కాదు అని అనాత్మను వదిలేయటానికి. జ్ఞాని తన ముక్తి కోసం ఆచారాల్ని అనుసరించవలసిన పని లేదు. లోకహితం కోసం అంటే లోక సంగ్రహం కోసం ఆచరిస్తాడు. శాస్త్రం మీద గౌరవం వలన ఆచరిస్తాడు. తనను ఆదర్శంగా తీసుకుని ఇతరులు అనుకరిస్తారని జ్ఞానికి తెలుసు. జ్ఞాని దేవాలయంలో ఒక పూజారి లాంటివాడు. పూజారి తన కోసం తను పూజలు చేయవలసిన పని లేదు, వేరే వారి కోసం పూజలు చేస్తాడు. అలాగే జ్ఞాని కూడా లోకక్షేమం కోసం సాధనలు చేస్తాడు. అంటే లోకక్షేమం కోసం పూజలు చేస్తాడు. అంటే లోకక్షేమం కోసం కార్యక్రమాలు చేస్తాడు. అది విషయం.